నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు, గురు పితామహులకు ఘన సత్కారాలు. యనమలతో పత్తిపాటి టీడీపీ నేతలు భేటీ, స్థానిక ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం. జిల్లా వ్యాప్తంగా మొహమ్మద్ ప్రవక్త జయంతి తులలో ముస్లిం సోదరుల భారీ ఊరేగింపు. కోనసీమ జిల్లాలో టీచర్స్ దినోత్సవం, ఉపాధ్యాయులు సత్కరించిన ఎమ్మెల్యే. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురు పితామహుల ఘన సత్కారాలతో ఉపాధ్యాయ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా కేంద్రం అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణలతో కలిసి ఉపాధ్యాయులు హోంమంత్రి అనిత సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజకీయంలో దురంధర్లు నాలాంటి వాళ్ళందరికీ కూడా గురు సమానులు. మా కొంతాల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గవర్నమెంట్ పరంగా ఆర్గనైజ్ చేసిన మా సోదరి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టీచర్స్ ద్వారా షైన్ అయ్యి ఈరోజు ఐఏఎస్ స్థాయిలో కూర్చొని అనకాపల్లి అభివృద్ధిలో తనదైన స్థాయిలో ముందుకెళ్తున్న కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పీల గోవింద సత్యనారాయణ గారికి, ఎందుకంటే నేను టీచర్ అని పదే పదే నాకు ఆయనే గుర్తు చేస్తుంటాను. నేను మర్చిపోను, కానీ అందరికీ చెప్తున్నాను, అమ్మాయి టీచర్ తెలుసా, అమ్మాయి టీచర్ తెలుసా అంటే అది నిజంగా వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. అది చాలా ప్రౌడ్ మూమెంట్. నాకు మంచి కోరే మనుషులు చుట్టూ ఉండడం నా అదృష్టం. అందులో మా పీల గోవింద సత్యనారాయణ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా సురేంద్ర నా సీనియర్, అలా కనిపిస్తున్నాడు అన్న, పెద్ద రౌడీ కాలేజ్ లో. నిజం సార్, నేను ఏఎల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ అన్నది ఫైనల్ ఇయర్ ఏదో ఉండేవాడు సరదాగా అంటున్నా. అందరూ అదేవిధంగా మా ప్రత్యేకంగా మా డిఓ గారికి, అదేవిధంగా మా డిప్యూటీ డిఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ రోజు ఈ పొజిషన్ లో నుంచున్నాను అంటే దానికి ప్రధానమైన కారణం, చాలా మంది ఏమంటారంటే పొలిటికల్ గా వెళ్ళి సక్సెస్ అవడం చాలా కష్టం. నేను 2002 February 7th యాజ్ ఎ టీచర్ గజపతి నగరం స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వడం. పాయకరావుపేట నియోజకవర్గం, పాయకరావుపేట మండలం, పాయకరావుపేట నియోజకవర్గం, గజపతి నగరం ఎంపీపీ స్కూల్లో అక్కడ ఫస్ట్ నా జాయినింగ్ February 7th నా జాయినింగ్ కూడా. ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్తావన ఈ రోజుకు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఈ రోజు నన్ను నుంచోబెట్టింది. అంటే సుమారుగా 12 సంవత్సరాల నా ఉపాధ్యాయ వృత్తి అన్నది ఈ 10 సంవత్సరాల రాజకీయ వృత్తికి ఎంతగానో ఉపయోగపడిందంటే, ఈ రోజు నేను ఇక్కడ నుంచొని ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టేటంతగా పనిచేసిందని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. చాలా మంది ఏమంటారంటే, అనిత ఏంటి అంత సబ్జెక్ట్ కరెక్ట్ గా టకటగా మాట్లాడేస్తాను అంటే నేను అంటాను, యాజ్ ఎ పోస్ట్ టీచర్ నేను బికాస్ ఆఫ్ టీచర్ ప్రొఫెషన్ నేను ఈరోజు సక్సెస్ అవ్వగలుగుతున్నా. బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ కనీసం అవతల వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా, అర్థం ఏంటంటే నేను చెప్పగలుగుతున్నా. ఆ సాటిస్ఫాక్షన్ అనేది నిజంగా 12 సంవత్సరాలు నా టీచర్ వృత్తి ఉంది కాబట్టి రాజకీయంగా కూడా ఒక అంటే కనీసం నేను చెప్పుకునే పొజిషన్ కి కాదు, ఈ రోజు హోమ్ మినిస్టర్ పొజిషన్ లో కూర్చున్నానన్న. ఈ రోజు మార్నింగ్ గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను అదే చెప్పాను. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ హ్యాపీ టీచర్స్ డే అంటే నా పిల్లలు చూసారనమాట. సార్ టీచర్ తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ చేసి రాజకీయ గురువు మీరే కదండి నాకు అన్న. ఓ అలా వచ్చావా అన్నారు. అందుకే సార్కి కూడా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పా. నేను రాజకీయాలు అంటే తెలియని టైంలో నన్ను అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ చెప్పగలను. ఒక టీచర్ గా ఆ రోజు నా పెట్టుబడి కూడా బికాస్ ఆఫ్ టీచర్, నా ఎడ్యుకేషన్, చదువు, ఆ రెండింటిని బేస్ చేసుకుని ఈ రోజు నేను ఈ పొజిషన్ లో కూర్చోబెట్టింది. మీ అందరికీ తెలిసి ఈ రోజు ఒక టీచర్ గా మీకున్న బాధ్యత ఎంత బాధ్యత ఉంటుందంటే, మీకు మీ పిల్లల
మీకు చదువు చెప్తున్న మీ పిల్లల అంటే మీ సొంత పిల్లల, మీరు కన్న పిల్లల, లేకపోతే చదువు చెప్పిన పిల్లల అంటే ఫస్ట్ వే మన చదువు చెప్పిన పిల్లల వైపు వెళ్ళింది. తర్వాతే మన పిల్లలు అనుకున్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. మన పిల్లడికి ఫస్ట్ వస్తుందా రావట్లేదు అన్నది చూసుకోరు. మన స్కూల్లో పిల్లలకి ఎవరికి ఫస్ట్ వచ్చింది, ఎవరికి సెకండ్ వచ్చింది అన్నది మాత్రం తప్పకుండా చూసుకుంటారు. ఆ తర్వాత వచ్చే ఆనందం మన పిల్లడికి నిజంగా వచ్చిందంటే ఒక స్వీట్ ముక్క పెట్టేసి పక్కకి వెళ్తాం. కానీ ఆ పిల్లోడికి వచ్చిన ఆ ఫస్ట్ గానీ ఆ విజయాన్ని మీరు ఎంత సెలబ్రేట్ చేస్తారంటే, స్కూల్కి వెళ్తారు, పిల్లలందరికీ స్వీట్లు పంచుతారు, వాడిని కూర్చోబెడతారు, వాడి గురించి 10 మందికి చెప్తారు. అంటే ఏంటంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సూపర్ వేగంతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తోందని, త్వరలోనే నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేలా నివాస స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ బుక్కొమ్ముల కన్నబాబు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించిన యనమల, ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన వాగ్దానాలు ప్రభుత్వం అమలు చేయడం వల్ల ప్రజా విశ్వాసం మరింత పెరిగిందన్నారు. మహిళా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పత్తిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నారని ప్రశంసించిన యనమల, ఆమె ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి పనుల్లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి రేపటి స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని యనమల అన్నారు. పోరాటంలో ఈ కథల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అందుచేతనే ఈ కథల కార్పొరేషన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. దానికి డైరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షిస్తూ ఉన్నాం. అందుకు పదవులు యొక్క ముఖ్యం మన పార్టీ ముఖ్యం. పార్టీ బాగుంటే పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా మన సత్యబాబు గారితో మాట్లాడారు. ఇంకెవరైనా తిరిగిపోయినారో కష్టపడి పనిచేసేవాడు వాళ్ళందరికీ కూడా రికమెండ్ చేసి, నేను కూడా చాలా రికమెండ్ చేసిన. ఒకటి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది వేరే సొసైటీలు కూడా వేశారు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఆలస్యవంతులైనటువంటి బాధ కూడా అక్కర్లేదు. అన్నీ వస్తూ ఉంటాయి, మీకు పదవులు అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని ఎవరు కూడా పార్టీ మర్చిపోదు, ప్రభుత్వం కూడా మర్చిపోదు. మనం ఈ రోజున చూస్తే అటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా అటు బీజేపీ ఆంధ్ర కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే మనకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చింది మన ఎలక్షన్లో. మన ఎలక్షన్లో ఏ విధంగా అయితే మనకి రిజల్ట్ వచ్చిందో అదేవిధంగా త్వరలోనే 3 నెలల్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ముఖ్యంగా ప్రధానంగా మనం విజయం సాధించవలసినటువంటి అవసరం ఉంది. 100 రూపాయలు కూడా మీరు పత్తిపాడు నియోజకవర్గంలో సత్యబాబు గారి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో 100 రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ పంచాయతీలు కానీ నగర పంచాయతీలు కానీ మనం గెలవలసినటువంటి అవసరంగా ఆ విధంగా మీరంతా కూడా కృషి చేయండి. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమని, ఉపాధ్యాయ పని వృత్తి కాదని సమాజం రూపురేఖలు మార్చే శక్తి అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారిని సన్మానించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవారిని అందరినీ తీర్చిదిద్దింది ఉపాధ్యాయులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులైన 76 మందిని ఘనంగా సన్మానించారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అభిమానించేటటువంటి ఒక వింగ్లో అంటే ఎగ్జిక్యూటివ్లో ఎక్కువగా అభిమానించేటటువంటిది టీచర్ కమ్యూనిటీ.
టీచర్ కమ్యూనిటీకి ఎట్లా అంటే మానవాళిని సృష్టించడానికి తల్లి తండ్రి ఎంత ఉపయోగపడి మన భూమిపైకి తీసుకొస్తారో ఆ విద్య తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనం భూమి మీద పడి దగ్గర నుంచి మన ప్రవర్తన కానీ, నీతి నియమాలు కానీ, మన సంస్కృతి కానీ, సంఘంలో ప్రవర్తించాల్సినటువంటి అంశాల గురించి కానీ ముందుగా బోధించి మొత్తం ఈ మానవాళంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పైకి వస్తే ఎలా ఉంటారు, ఓ గాంధీజీ, ఓ కలాం గారు, ఇంకా అనేకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ. అలాంటి వ్యక్తులు తీర్చిదిద్దేటటువంటి బాధ్యత, అవకాశం ఉండేటటువంటిది ఒక టీచర్స్కి ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీ చేతుల మీద వచ్చిన వాళ్ళే. అలాంటి టీచర్స్ దినోత్సవం రోజున మీ అందరితో పాలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఇలాంటి కార్యక్రమానికి ఆర్జుడిగా చిన్నప్పటి నుంచి ఓ టీచర్గా, ఓ తత్వవేత్తగా, ఒక ప్రొఫెసర్గా, ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీచర్ దినోత్సవం జరుపుకుని రేపు రాబోయే రోజుల్లో కొంతమంది కొత్తగా రిక్రూట్ అవుతారు, కొంతమంది సీనియర్లు ఉంటారు, కొంతమంది రిటైర్డ్ టీచర్స్ ఉంటారు. కానీ ఒకసారి ఆయన పేరుతో కూర్చుని దీన్ని పెట్టి మా దగ్గర రాణి కూడా చేసేసారండి. మా ఎమ్మెల్యేలు కూడా అదే అంటారు. అంతకుముందు జిల్లా పరిషత్లోనో, మండలాల్లోనో, సంఖ్యల్లోనో టీచర్స్ విపరీతంగా వచ్చేవారు, తిరిగేవారు, చేసేవారు, కోలాహలంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారేమో ముస్లిం సోదరుల ఆనందోత్సవాల మధ్య మిలాదున్ నబీ పర్వదినం శ్రద్ధా భక్తులతో జరుపుకున్నారు. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి సూచికగా ముస్లిం సోదరులు ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. తునిలో ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. మత పెద్దల ఆధ్వర్యంలో తుని మసీదు నుండి ప్రారంభమైన ఊరేగింపు తాళ్లూరు, పాయకరోపేట మీదుగా తుని షాదిఖానా వరకు కొనసాగింది. जितने भी अल्लाह इस ताल्लुक के नौजवान है अल्लाह के परवरदिगार सबको
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. దేశానికి తొలి ఉప రాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా నిలిచిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కొత్తపేట కాంతి భారతి హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. కాంతి భారతి హైస్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంతి భారతి విద్యా సంస్థల ప్రిన్సిపల్ తోట సత్యవాణి ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనతో స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడారు. తెలుగు బిడ్డగా ప్రపంచానికి భారతీయ తాత్వికతను చాటిన రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, ఉపాధ్యాయుడు, ఉత్తమ రాష్ట్రపతి అయిన ఆయన 1917లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన గౌరవం ఈ నెలకే దక్కిందన్నారు. శతాధిక పురస్కారాలు అందుకున్న ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసి దేశ గౌరవాన్ని చాటిందని అన్నారు. తల్లి, తండ్రి తర్వాత గురువునే దైవంగా భావించే భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను కాపాడుకోవాలని అందరికీ పిలుపునిచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు. ఆ గురువులకు గొప్పతనమే 4 సార్లు శాసనసభ్యులుగా కొత్తగా పనిచేస్తున్న ఆ గురువులందరికీ కూడా మొట్టమొదటిగా నేను ప్రణాళిక చేసి పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ గొప్పతనం ఫీల్ గుర్తు. నేను ఇంటర్మీడియట్ గా సివిల్ సర్వీసెస్ సుందరయ్య గారు ఉండేవారు. వారు కమ్యూనిటీ భవనంలో నివాసం ఉండేవారు. నాకు అప్పుడు సైకిల్ ఉండేది, మోటార్ సైకిల్ ఉండేది. నేను 9వ తరగతిలోనే నాకు నాన్నగారు 9వ తరగతిలోనే నాకు స్కూటర్ కొనిచ్చారు. ఆ స్కూటర్ ఎవరికి ఉండేది కదా హై స్కూల్లో. చిన్నతనంలో ఉండగా సైకిల్ మీద వచ్చి సైకిల్ పట్టుకుని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ స్కూటర్ వేసుకొచ్చేవాడిని. అందరూ ట్రాన్స్ఫర్ వేసుకుని చక్కెర కొట్టాను. అటు స్కూటర్ అంటే తక్కువ, 1 ఉండేవి. ఆ కాలంలో వస్తుంటే స్కూటర్ ఆపేవాడిని, దిగేవాడిని. మాస్టర్ ఎదురవుతున్నాడు సైకిల్ మీద బాగుంది స్కూటర్ మీద. ఆయన ఏం గుర్తించారు ఏంటో తెలియదు. రోజు క్లాస్ జరుగుతుంది, క్లాస్ సడన్ గా మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కావాలి అన్నాడు. నేను 9వ తరగతి అనేది ఇంటర్మీడియట్, అలా ఎమ్మెల్యే ఏంటో రాజకీయ ఏంటో నా భవిష్యత్తు ఏంటో నాకే నాకు ఇప్పటికీ అది ఊహించని. మరి ఎత్తుపై ఉన్నప్పుడు ఆ నోటి వాక్ ఏంటో నాకు తెలియదు. ఆ నోటి వాక్ మరి ఫలితం ఏంటో వాటిని రాజకీయాలకు వస్తానని కూడా నేను అనుకోలేదు. ఇంటర్మీడియట్ నాకు అసలు ఒక విధమైన మెచ్యూరిటీ లేదు. అలా పరిస్థితులు ఏం గమనించారు ఏంటో తెలియదు. నీలాంటి ఎమ్మెల్యేగా కొత్తగా నియోజకవర్గం సేవ చేసిన మహాభాగ్యం ప్రజలు కల్పించారు. అంటే గురువుల యొక్క ఆశీర్వాదం కానీ మన నోటు వాక్ కానీ దాని గొప్పతనం ఏంటనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి సివిక్స్ చెప్పేవారు ఆయన. అటువంటి గురువు ఎప్పుడు మన శ్రేయస్సు కోరుకుంటారు. మన పిల్లలు వాళ్ళకి పిల్లలు ఎవరు ఉండరు. మన స్కూల్ పిల్లలే, వాళ్ళ క్లాసు ఉన్న పిల్లలే వాళ్ళ సొంత పిల్లలు, వాళ్ళ కుటుంబం అదే పిల్లలతోటే. టీచర్ యొక్క మరి మిగతా ఏ ఉద్యోగులను ఏ శాఖలను కూడా అలాంటి పరిస్థితి మనం చూడాలి. ఇక్కడ అది గురువు యొక్క గొప్పతనం గురువుకి చెందింది. ఇక్కడ గురువులు కూడా ఆదర్శంగా ఉండాలి. ప్రస్తుతం కాలం మారింది, కంప్యూటర్ వచ్చాయి, హైటెక్ వచ్చింది, డిజిటలైజేషన్ అయింది. కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రకరకాల ప్రోగ్రామ్ రకరకాలు వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికెక్కడికి అప్డేట్ అయిపోతా ఉంది, డెవలప్ అయిపోతా ఉంది. మన చేతుల్లో లేని టెక్నాలజీని మనం అందుకోలేకుండా ఉన్నాం. టెక్నాలజీ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఆ టెక్నాలజీని కూడా ఈనాడు దాని అదుపులో నియంత్రించి పిల్లలను ముందుకు తీసుకెళ్ళడానికి మార్గదర్శకులు ఎవరైనా ఆ బాధ్యత వహించేది ఎవరైనా అనుకుంటే తల్లి తండ్రి కంటే ముందుగా గురువుకే దక్కుతుంది. అందుకే గురువులు కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక గురువు యొక్క ప్రభావం పిల్లల మీద చాలా బలంగా పడుతుంది. నా టీచరు, నా ఉపాధ్యాయుడు ఈ రకమైన ప్రవర్తనతో ఉన్నారు అంటే నేను కూడా అలా ఉండొచ్చు అనమాట, నేను కూడా అలా ప్రవర్తించవచ్చు అనమాట అనేది ఆ పిల్లవాళ్ళ మీద బలంగా పడుతుంది. ఒక తల్లి తండ్రి ప్రభావం ఏ విధంగా ఉంటుందో పిల్లవాళ్ళ మీద అదే ప్రభావం గురువు యొక్క
అనకపల్లి డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా దివంగత మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్య శర్మ హాజరయ్యారు. తొలిసారిగా విశాఖ అనకాపల్లి ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య శర్మకు పలికిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, డైట్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ దాడి రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించిన శర్మ టీచర్స్ డేను ఉత్సవంలా చేయాలని, ఉపాధ్యాయుల దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు గురు శిష్యుల బంధం దృఢంగా ఉండాలని కోరారు. ఎందుకంటే కొన్ని రోజుల్లో టీచర్స్ డే ఒక ఫంక్షన్ లాగా చేశారా కానీ ఒక సెలబ్రేషన్ లాగా చేయలేదు. ఈరోజు ఖాళీకి వచ్చాను. ద వే దట్ చిల్డ్రన్, ద వే టీచర్స్, ఆ బాండేజ్ ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మళ్ళీ మంచి స్కూల్ టీచర్స్ అందరికీ బాండేజ్ ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్కి రావాలి. మేము అన్ని టీచర్స్ వరల్డ్ ఉన్న ప్రతి ఒక్క టీచర్స్కి అండ్ పర్సనలీ గ్రీటింగ్ దెమ్ యాస్ ఎ హ్యాపీ టీచర్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ వీ రిమెంబర్ యూ, వీ బిలీవ్ యూ, వీ ట్రస్ట్ యూ అండ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్. సో ప్రపంచం మనం ఉండే అన్ని దేశాల్లో ఉండే టీచర్స్కి టీచర్స్ డే సెలబ్రేషన్కి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అధ్యాపకులు వాళ్ళందరూ నాకు నా పక్క నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి, మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి నుంచి హ్యాపీ టీచర్స్ డే చెప్పాలనుకుంటున్నాను. 2025 ప్రతి సంవత్సరం లాగానే టీచర్స్ డే సెలబ్రేట్ అవుతున్నది. ప్రపంచంలో ఎల్ల మూలల్లోనూ టీచర్స్ డే సెలబ్రేషన్ అవుతుంది. ఈరోజు సెప్టెంబర్ 4 గాడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వచ్చిందండి. కర్తవ్యంగా మా ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్ అక్రాస్ ద గ్లోబ్. గాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అంటే అందరూ సెప్టెంబర్ 5 టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ నాకు వచ్చి ఎవ్రీడే సెలబ్రేషన్. ఎందుకంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వచ్చి నేను గ్రాండ్ సన్ ఆఫ్ డాక్టర్ రాధాకృష్ణన్ అండ్ డాక్టర్ విజీ. టీచర్స్ డే అనేది ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇండియా హ్యాడ్, మోడర్న్ డే స్వామి వివేకానంద అని చెప్తాము. ఆయన వచ్చి ప్రతి ఒక్క టీచర్స్కు ఒక గౌరవించుకునేందుకు ఒక దినం ఇది. ఇది నా మూలంగా ఈరోజు వచ్చి ఇక్కడ వైజాగ్ మొదటిగా మున్సిపల్ వచ్చాను. ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద స్టూడెంట్స్, ఇంత స్కూల్ టీచర్స్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ టుడే టు బీ హియర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చి టీచర్స్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ వచ్చి గురు శిష్య పరంపర స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క టీచర్కి వచ్చి ఆ గౌరవం. గ్రామీణులకు విద్యా ప్రదాయని కోటనందూరు మదర్ విద్యా సంస్థలు విద్యార్థుల మేధా సంపన్నులుగా తీర్చిదిద్ది గ్రామీణులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్న మదర్ విద్యా సంస్థలు పేరెన్నికగన్న విద్యాలయం. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులు మేధా సంపన్నులవుతున్నారు. గురు శిష్యుల బంధానికి ప్రతీక మదర్ కాలేజ్. ఇవాళ కరెస్పాండెంట్ పెరుమచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన మదర్లో ఉపాధ్యాయ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈరోజు టీచర్స్ డే శుభ సందర్భంగా, అలాగే రాధాకృష్ణ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మన మదర్ విద్యా సంస్థలలో అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు అలాగే టీచర్స్ గత 2 రోజుల క్రితం గేమ్స్ ఏర్పాటు చేసి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చెప్పవలసి జరిగింది. ఆయన టీచర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యి జనధన అభివృద్ధి చెంది ఆయన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరకు భారతదేశానికి అత్యంత సేవలు అందించిన చేత భారతదేశ ప్రభుత్వం ఆయన గుర్తించి ఆయన పుట్టినరోజుని సందర్భంగా టీచర్స్ డే అని జరుపుకోవడానికి ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ రోజున చాలా ఘనంగా అన్ని విద్యా సంస్థలు ఘనంగా కార్యక్రమాలు జరుపుకున్నారు. అందులో భాగంగానే మన విద్యా సంస్థల్లో కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా టీచర్స్ని చాలా అభినందించి, చాలా గౌరవించి, సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కోటనందూరు మండలం తరఫున దాంట్లో మదర్ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అలాగే
మేనేజ్మెంట్ కూడా సహకరించి చాలా ఈ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. అందరికీ కూడా టీచర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదినం సందర్భంగా 1046 యూనిట్ల రక్తదానం లభించింది. అభిమాన పాత్రుడిపై బెల్లు వీకిన ఆనందంతో యువత మేము సైతం అంటూ రక్తదాన శిబిరాలకు తరలివచ్చి భారీ ఎత్తున రక్తదానం చేశారు. నర్సీపట్నం బాలసదన్లో విద్యార్థులకు యోగా మేట్స్ పంపిణీ చేసి అయ్యన్న రెండో కోడలు దివ్య రాజేష్ రక్తదానం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 69వ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం బీసీ కాలనీలోని బాలసదనం విద్యార్థులకు యోగా మ్యాట్ స్వీట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు చిన్న కోడలు చింతకాయల దివ్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా దివ్య రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలసదనం విద్యార్థులతో పంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు. నూటికో కోటికో ఎక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కై నిలిచాడు శాంతి దూత మన శాంతి దూత మా జాతి పిత బాపూజీ మీలో ఉన్నారు మా శాంతి దూత నెహ్రూజీ మీలో కొలసారు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మనవడు శివన్ పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలసదనంలో పిల్లలకు స్వీట్స్ యోగా మేట్స్ అందజేయడం జరిగిందని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతంగా జరిగిందని మొత్తం 1046 యూనిట్ల రక్తదానం జరగడం స్పీకర్ అయ్యన్న పట్ల ప్రజలకు కార్యకర్తలకు ఉన్న అభిమానమే అని అన్నారు. బాలసదనంలోని విద్యార్థులతో గడపడం చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా మావయ్య గారి పుట్టినరోజు మేరకు నర్సీపట్నంలో సెలబ్రేషన్స్ అన్ని చాలా ఘనంగా అయ్యాయి. ఎప్పుడు లేనిది నర్సీపట్నంలో 1046 యూనిట్స్ బ్లడ్ రిట్రీవ్ చేసాం. ఇది కేవలం ప్రజలకి మావయ్య గారి మీద ఉన్న అభిమానం మాత్రమే. అందరూ వచ్చి మరి ఇంత బ్లడ్ డొనేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రతిసారి ఏ ఫెస్టివల్ అయినా ఏ పండుగ అయినా ఏ బర్త్డే అయినా బాలసాధనంకి వచ్చి ఏదో ఒకటి ఇవ్వడం మాకు అలవాటు. ఈ రోజు మా బాబు శివన్ బర్త్డే అండ్ మావయ్య గారి బర్త్డే ఒక రోజు కావడం వల్ల యోగా మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలు మావయ్య గారి పేరు మీద మంచి పాట కూడా పాడారు. వీళ్ళు ఆగస్ట్ 15th కలెక్టర్ తరఫున గిఫ్ట్ కూడా అందుకున్నారు. చాలా అది ఇన్స్పైరింగ్ గా ఉంది. సో మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాలసదనంకి వచ్చి పిల్లలతో చాలా మంచి టైం స్పెండ్ చేశామండి. ఇదంతా మాకు చాలా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు, గురు పితామహులకు ఘన సత్కారాలు. యనమలతో పత్తిపాటి టీడీపీ నేతలు భేటీ, స్థానిక ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం. జిల్లా వ్యాప్తంగా మొహమ్మద్ ప్రవక్త జయంతి తులలో ముస్లిం సోదరుల భారీ ఊరేగింపు. కోనసీమ జిల్లాలో టీచర్స్ దినోత్సవం, ఉపాధ్యాయులు సహకరించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.